హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయోస్ గురించి మాట్లాడదాం. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, సో చూడండి, ఎందుకు ఈ బయోస్ అని అంటే, ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆన్ చేస్తారా? కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు మనకు కంప్యూటర్కి కరెక్ట్గా ర్యామ్ కనెక్ట్ అయి ఉందా లేదా, కీబోర్డ్ కనెక్ట్ అయి ఉందా లేదా, అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే మనకు ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఆ కాంపోనెంట్స్ అన్నీ మనకు కరెక్ట్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి ప్రాసెసర్కి చేరవేస్తాయి అన్నట్టు. ఓకే, సో చూడండి ఫ్రెండ్, ప్రాసెసరే ఈ పని చేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెసర్ ఈ పనులు చేసింది అనుకోండి, అంటే ప్రాసెసర్ వేరే పనులు కూడా చేస్తూ ఉంటుంది కదా. ఈ పని కూడా చేసినప్పుడు మనకు ఆ బూటింగ్ స్పీడ్ ఉంటుంది చూసారా, అది తగ్గిపోద్ది. అందుకోసమే సపరేట్ ఈ బయోస్ అనే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశారన్నట్టు. ఓకే, సో దీన్నే ఫర్మ్వేర్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకు మదర్ బోర్డ్లోనే ఉంటుంది. అంటే మనం కంప్యూటర్లో ఎటువంటి ఓఎస్ ఇన్స్టాల్ చేయక ముందే మనకేంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మన కంప్యూటర్ ఓఎస్తో దీనికి సంబంధం ఉండదు. ఓకే, సో మీరు బయోస్ని ఈ ఒక్కదానికోసమే కాకుండా మన బూట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి, అంటే మన ఓఎస్ అనేది హార్డ్ డిస్క్ నుంచి బూట్ కావాలా, లేకపోతే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం కదా, విండోస్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, ఆ విండోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు సీడీతో ఇన్స్టాల్ కావాలా, పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ కావాలా, అంతేకాకుండా మన ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మన కంప్యూటర్లో ఎంత ర్యామ్ ఉంది, తర్వాత వచ్చేసి ఆ బయోస్ వర్షన్ ఏంటి, తర్వాత మనం ఏదైనా యూఎస్బీ పోర్ట్ పని చేయించాలా వద్దా, ఓవర్ క్లాకింగ్ చేయించుకోవడానికి, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా పనులు చేసుకోవచ్చు. వాటికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, బయోస్ ఏం చేస్తుంది అంటే, బయోస్ అనేది మన కంప్యూటర్కి ఉన్న పెరిఫెరల్స్ అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ని ప్రాసెసర్కి చేరవేస్తానట్టు. ఓకే, సో ప్రాసెసర్ కూడా చూసుకుంటుంది. ఓకే ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, మన ఓఎస్ అనేది బూట్ అవడం స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో మనకు పాత కంప్యూటర్స్ చూసుకున్నప్పుడు ఏమయ్యేదంటే, మన కంప్యూటర్కి కీబోర్డ్ కనెక్ట్ అయ్యేదనుకోండి, ఓఎస్ అనేది బూట్ అయ్యేది కాదు. ఎప్పుడైతే కీబోర్డ్ కనెక్ట్ చేస్తామో అప్పుడే ఓఎస్ బూట్ అయ్యేది. లేకపోతే మన బయోస్లో ఏమైనా ఎర్రర్ ఉన్నా కూడా, ఓకే, లేకపోతే ఏదైనా ఒక కాంపోనెంట్ మిస్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంప్యూటర్లో మీకు ర్యామ్ లేదనుకోండి, కంప్యూటర్ అనేది ఆన్ అవుద్దా? ఆన్ అవ్వదు. మరి అది ఎలా తెలుస్తుంది కంప్యూటర్కి ర్యామ్ లేదు అనేది అంటే, ఈ బయోసే చూస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ బయోస్ గురించి చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా పెద్ద క్లాస్ చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు ఏంటంటే చిన్నగా చెప్తున్నాను. ఓకే, సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే దానిలో ఉండే మన అడ్వాన్స్డ్ వర్షన్, బయోస్ తర్వాత మనకి ఏంటంటే జనరేషన్ మారకొద్ది దానిలో కూడా కొన్ని అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చాయి. ఓకే, సో అడ్వాన్స్డ్ వర్షన్స్ గురించి కూడా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.